చిన్నోడికి ఫోన్ చేసి పట్ట నుంచి పైపులు తెప్పియాలి. పొలానికి నీళ్లు కట్టాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇదేంది నీళ్ళన్నీ ఇక్కడనే ఆగిపోయినాయి. ఈ గడ్డ తవ్వితే తప్ప ఈ నీళ్లు వారేటట్లేవు కదా. ఇంటికి పోయి ఇంత బువ్వ తిని సాయంత్రం వచ్చి పొలానికి నీళ్లు కట్టాలి. ఇక గుండె బాగా నొత్తాంది. పెద్ద ఆసుపత్రి కన్నా పోయి రావాలి రేపు. ఎందుకయ్యా నీకు ఇన్ని కష్టాలు? ఆ గుండె జబ్బుతో ఇంకెన్ని రోజులని బాధపడతావు? అరిగిపోయిన ఆ మోకాలు నొప్పులతో ఇంకెన్ని రోజులని పొలం పనులకు పోతావయ్యా? రేపు చిన్నోడు పట్టణం నుంచి ఇంటికి వస్తానన్నాడు. ఇక్కడ ఏదైనా పని చూసుకోమని చెప్పయ్యా. వాడేదో చదువుకుంటా అని పట్నం పోయిండు కాదే. వాడు చదువు అని చదువుకొని మన కష్టం వాడికి ఎందుకే? రేపు వానికి నౌకరిస్తే మనకే మంచి పేరు వస్తుంది. అలా కాదయ్యా, డాక్టర్ నీ గుండె ఆపరేషన్ చేస్తే గానీ నువ్వు పని చేయలేవన్నాడు. నువ్వేమో ఆ నొప్పితోనే పనికి పోతాంటి. పొద్దు పోతుంది, అన్నం తినేది ఉన్నదా? ముచ్చట పెడతారా? రేపు వాడు వచ్చినాక ఈ ముచ్చట్లన్నీ వానికి చెప్పకు, వాడు బాధపడతాడు. సరే ఇంత తిందాం బా. పొద్దున్నే నీళ్ళు కట్టపోవాలి పొలానికి. తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను ఎలా ఉన్నారు? బాగున్నాం నాన్న, నువ్వెలా ఉన్నావు? పట్నంలో తిండి తినక చూడు ఎలా చిక్కిపోయావు. అమ్మ చేతి వంట లేక ఇలా చిక్కిపోయానమ్మా. అమ్మా నీకు కళ్ళు కల్పిస్తలేవన్నావు కదా, నీకోసం అద్దాలు తెచ్చానమ్మా, తీసుకో. నానా నా చదువు అంతా అయిపోయింది నాన్న. ఇంకా 2 నెలల్లో నాకు మంచి జాబ్ వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. సరే చిన్న, నీ కష్టం నీకు మంచి పేరును తెచ్చి పెడుతుంది. ముఖం కడుక్కొచ్చుకపో నాన్న, బువ్వ తిందు. పొద్దుగాల ఎప్పుడు తిన్నావో ఏమో, ఎండలో పడొచ్చినావు. సరే అమ్మా. పానీయర్ అదే మా బాబు నీళ్ళు కట్టేస్తారట, తీసుకొస్తావురా. సాయంత్రం తీసుకురా, బయట పోయి పను. సరేమో. దినేష్ నువ్వు ఎప్పుడు వచ్చినావురా? బాగున్నావా? వీడోడబ్బా నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నేనురా భరత్ గాని. చిన్నప్పుడు మనం కలిసి బల్లే పోయింది, చిన్నప్పుడు ఆడుకున్నది అన్ని మర్చిపోయినావారా? భరత్ నువ్వారా? అరే బాగున్నావారా? చాలా రోజులైందిరా చూడక. బాగున్నారా? మన దోస్తులు వేణు, వెంకటేష్, విష్ణు, వంశీ అందరూ ఎలా ఉన్నారా? అందరు బాగానే ఉన్నారా. చదువుకున్న వాళ్ళేమో జాబులు చేస్తాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళేమో మిత్తులకి ఇస్తాళ్ళు. మరి నువ్వేం చెప్తానురా? మన బస్ స్టాండ్ లా సెల్ రిపేర్ షాప్ పెట్టుకున్నారా. దాంతో పాటు ఇంటికాడ పొలం పనులు ఇట్లా చూసుకుంటాను రా. ఓ సూపర్ రా, కంగ్రాచులేషన్స్. అవునరా, ఇంతకీ మన బడి ఎలా ఉందిరా? ఏదో అలా నడుస్తుందిరా. ఎందుకురా, ఏమైంది? మనం ఉన్నప్పుడు స్ట్రెంత్ లేదురా ఇప్పుడు. అవునా? అరే ఒకసారి బడి చూడాలని ఉందిరా, పోయి వద్దామా? సరేరా మరి పోయిద్దా. బడి దాకా వేస్తా. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది? తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోటాగనుంది? నింగిలోని నీలి మేఘమేని అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా. నా డిగ్రీ ఫైల్ ఒక్కడు దొరకలేదు, ఎక్కడ పెట్టిందేమో. ఛీ అమ్మా, నా డిగ్రీ ఫైల్ ఎక్కడ పెట్టినావు? నువ్వు చూస్తున్న కవర్నే ఉంటది నాన్న, మంచిగా చూడు, దొరుకుతుంది. ఇక్కడ పెట్టిందో ఏమో. అన్ని ఆగం ఆగం పెట్టి కూర్చుంటుంది మా అమ్మ. అయితే
ఇప్పుడు నేను ఎత్తుకుంటూ కూర్చోవాలి. ఇదేంటి నాన్న హాస్పిటల్ రిపోర్ట్లా ఉంది? నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నాన్న? అమ్మా, నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నాడు, నాకెందుకు చెప్పలేదు? నాన్నకు ఆపరేషన్ చేయించాలని. నీకు భారం అవుతుంది అనుకున్న బిడ్డ, అందుకే చెప్పలేదు. నువ్వు మంచిగా చదువుకుంటే నీకు నౌకరు రావాలనుకున్న బిడ్డ. నాన్న అలా గుండె జబ్బుతో బాధపడుతుంటే నీ ఊరుకుంటాను నువ్వేనా అనుకున్నావమ్మా? నానా, నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్నావని నీకు ఆపరేషన్ చేయించాలని నాకెందుకు చెప్పలేదు నానా? అలా ఏం లేదులే నానా. నానా, నీ ఆపరేషన్ అయిపోయే వరకు నువ్వు ఏ పనులు చేయనవసరం లేదు. ఈ పొలం పనులు అన్నీ నేనే చూసుకుంటా. నీకెందుకు నాన్న ఈ పొలం పనులు? నువ్వు పట్నం పోయి నౌకరు చేసుకోపో. లేదు నాన్న, నీ తర్వాతే నాకు ఏదైనా. ఈ కాంచి నీ బరువు బాధ్యతలని నేనే మోస్తా. నువ్వు ఇంటి దగ్గర నుండి రెస్ట్ తీసుకుంటే చాలు.